న్యూ ప్రాజెక్ట్. ఓకే. నౌ న్యూ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇట్ విల్ కంపల్సరీ ఆస్క్ అస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నేను ఇక్కడ కోసం నేను ఇంటీరియర్ K9 ఇంటీరియర్స్ అని టైప్ చేస్తున్నాను. K9 ఇంటీరియర్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్స్. క్రియేట్ మీద క్లిక్ చేయండి. యాహ్! కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతున్నాము. రైట్? సో, నౌ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే. ఐ విల్ ఇంపోర్ట్ ద మీడియా. ద ఇమేజ్ ప్రీమియర్ ప్రోలో వర్టికల్ వీడియో అప్‌లోడ్ చేస్తే సిట్యుయేషన్ ఏమైతుంది చూడండి. డైరెక్ట్ ఇట్లా అప్‌లోడ్ చేశాక దాన్ని నేను టైమ్‌లైన్‌లో డ్రాగ్ చేశాను గదా! ఓకే. ఇలా చేస్తే కూడా ఇది ఆల్రెడీ వర్టికల్ వచ్చేసింది. గుడ్. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ టేకింగ్ ద సైజ్ ఆఫ్ అవర్ వీడియో. నౌ ఇక్కడ హేజెన్ నాకు కనిపియద్దు అంటే ఏం చేయాలి? నౌ ఈ మన టైమ్‌లైన్‌లో ఉన్న వీడియో మీద క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ కంట్రోల్స్ ఆటోమేటికల్లీ మీకు కనిపిస్తుంది. మనం కొంచెం స్కేల్ చేద్దాం. స్కేల్ చేస్తే ఏంటి తెలుసా? ఈ హేజెన్ ఈ దీన్నేమంటారు లోగో అది వెనక వెళ్ళిపోవాలి. ఆర్ సమ్‌వేర్ ఇట్ షుడ్ డిసపియర్. సో, నేను స్కేల్ మీద 100 ఉంది గదా! 100కి కొంచెం ఇట్లా జూమ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్ చేసేటప్పుడు కూడా మెనూ బార్‌లో మెనూ ఆప్షన్స్‌ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు కదా! ఇక్కడ కూడా కొంచెం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే కొంచెం ఇది ఇక్కడ ఎళ్ళిపోయింది లోగో వాటర్ మార్క్. కానీ ఇది కొంచెం హెడ్ ఇంత దగ్గర కూడా ఉండకూడదు. సో, నేను పొజిషన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది కదా! వై యాక్సిస్ కొంచెం డౌన్ సైడ్ చేస్తున్నా. చూడండి హెడ్‌కి మొత్తం వచ్చేస్తుందా? ఆ! కరెక్ట్. ఇంత బావుంది. థిస్ ఈస్ గుడ్ అని చెప్తాను. నౌ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. హ్యాండ్ కూడా కట్ కావద్దు కదా! దిస్ బాయ్ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. సో, ఒకసారి చూద్దాం హౌ ఇట్ ఈస్ కమింగ్. Hyderabad's trusted interior decoration company. ఓకే. చలో ఫైన్. సంథింగ్ ఈస్ దేర్. నౌ ఇక్కడ మన వీడియో ఫైల్ గూడా ఉంది. ఆడియో ఫైల్ గూడా ఉంది. ఫస్ట్ ఈ రెండిటిని సెపరేట్ చేయాలి. ఈ 2 కలిపి ఉంది ఆర్ లింక్డ్ ఉంది. దీస్ వీడియో ఫైల్ అండ్ ఆడియో ఆర్ లింక్డ్. సో, మనం అన్‌లింక్ చేయడానికి దీని మీద రైట్ క్లిక్ చేయాలి. అండ్ యూ కెన్ సీ సంథింగ్ కాల్డ్ అన్‌లింక్ హియర్. అన్‌లింక్ క్లిక్ చేయంగానే వీడియో ఫైల్, ఆడియో ఫైల్ అన్‌లింక్ అయిపోయింది. నౌ ఈ వీడియో ఫైల్ కొంచెం పైకెళ్ళాలి. ఈ లేయర్ ఆర్ ఈ టైమ్ లైన్‌లో రావాలి. V2 కనిపిస్తుందా? V2కి రావాలి. V2కి వెళ్ళడం అంటే ఎట్లా చేస్తారు? ఒక షార్ట్‌కట్ ఉంది. ఆల్ట్ అండ్ అప్ యారో 2 ఒకేసారి. ఆల్ట్ అండ్ అప్ యారో ఒకేసారి మీరు అప్ చేస్తే మన వీడియో ఇది ఫుటేజ్ ఉంటుంది కదా! అది పైన లేయర్‌కి వెళ్ళిపోయింది. నౌ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మధ్యలో కూడా ఐ హావ్ టు పుట్ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేయాలి. మీరు ఈ బ్యాక్‌గ్రౌండ్ V1 విల్ బికమ్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ అవర్ వీడియో. ఓకే. సో, ఫస్ట్ మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ కూడా క్రియేట్ చేసుకుందాం. మీకు కుదిరితే మీరు వియో ఒకసారి ట్రై చేయండి. నేను గ్రాక్‌లో వెళ్ళి ఫస్ట్ గ్రాక్‌లో వెయిట్ గూగుల్‌లో వెళ్ళి ఇంటీరియర్ డెకోరేషన్. ఇంటీరియర్ డెకరేషన్ ఏదో ఒకటి సమ్ ఇమేజ్ ఇప్పుడు కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నా. విచ్ వన్ వి కెన్ యూజ్? అదర్‌వైస్ మన పిక్సాబే ఉంది కదా! పిక్సాబేలో గూడా వెళ్లి మనం చూడొచ్చు. ఇంటీరియర్ డిజైన్, డెకరేషన్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తది. ఫోటోస్‌లో కావాలి. ఓరియంటేషన్ వర్టికల్. ఎందుకంటే మన వర్టికల్ వీడియో కాబోతుంది. సో, ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇమేజ్ తీసుకోవాలి. విచ్ షుడ్ ఆల్సో లుక్ లైక్ ఎ ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీది. ఆహ్, ఐ థింక్ ఫర్ నౌ ఐ కెన్ యూజ్ దిస్ వన్. ఇక్కడ గ్రాక్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. అది వీడియోలాగా వచ్చేస్తది. పాన్ కెమెరా. పాన్ కెమెరా అని టైప్ చేశాను. ఓకే. పాన్ కెమెరా అంటే ఏంటి తెలుసా? మనకి ఒక కెమెరాతోని మనం వీడియో తీస్తున్నామంటే ఆ కెమెరాని ఇట్లా మొత్తం తిప్పేస్తున్నాను. మొత్తం రూమ్ చూపించేట్లాగా. దాన్ని పాన్ కెమెరా అంటారు. సో, మన గ్రాక్‌లో క్రియేట్ అయితుంది. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ లేరు కాబట్టి ఐస్
వంకర్ తింకర్ లాగా రావడం. ప్యాన్ అంటే అది మొత్తం రూమ్ చూపిస్తుంది మనకు. సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది గదా! మీరేం చేశారంటే ఒక 2, 3 వీడియోస్ ఇట్లనే క్రియేట్ చేయండి. ఫస్ట్ ఒక 2, 3 వీడియోస్ క్రియేట్ చేయించుకున్న తర్వాత, మనం అన్ని వీడియోస్‌ని కలిపి, మన గ్రీన్ స్క్రీన్ తీసేసి, ఆ అబ్బాయి ఉన్నారు గదా! ఆ అబ్బాయి ఉన్నాడు కదా! ఆ అబ్బాయిది ఫోటో ఆహ్, వెనకాల మంచి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేట్లాగా వి కెన్ క్రియేట్ ఇన్ థిస్ వే. థిస్ ఈస్ ఆల్సో గుడ్. ఐల్ టేక్ థిస్ వన్ ఆల్సో. అరే! గ్రాక్‌లో ఇంకొకసారి. వన్ మోర్ వీడియో. ఇది కూడా ప్యానే పెడతాను. ఎక్ ఎక్స్‌క్యూజ్ మీ మేడం. పాన్ కెమెరా. పాన్ కెమెరా. ఓకే. మేక్ వీడియో ఒక్క నిమిషం. నేను ఆన్సర్స్ తీసుకుంటాను. మొత్తం ఒకసారి చూపించేసిన తర్వాత తీసుకుంటాను క్వెషన్స్. దిస్ ద సెకండ్ వీడియో. ఒక్క నిమిషం. సో దిస్ వీడియో ఈస్ ఆల్సో డన్. ఇది నేనిప్పుడు డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో మన దగ్గర 2 వీడియోస్ ఆల్రెడీ వచ్చేసింది. వి హావ్ 2 వీడియోస్ నౌ. దిస్ ఈస్ వన్ వీడియో. దిస్ ఈస్ అనదర్ వీడియో. ఇప్పుడు చూడండి ప్రీమియర్ ప్రోలో యాక్చువల్లీ ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. నేను ఫోల్డర్స్ మీకు అంటే ఫాస్ట్‌గా అయిపోతుంది కాబట్టి ఐయామ్ నాట్ డూయింగ్ క్రియేటింగ్ ఫోల్డర్స్. ఓన్లీ 2, 3 వీడియోస్ యాడ్ చేయడం ఉంది కాబట్టి. నౌ వన్ బై వన్ ఐల్ పుట్ దీస్ వీడియోస్ హియర్. ఓకే. ఈ వీడియోకి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఐ డు నాట్ వాంట్ ద బ్యాక్‌గ్రౌండ్. ఓకే. ఐ విల్ అన్‌లింక్ దిస్ వన్. ఈ 2 వీడియోస్‌ని అన్‌లింక్ చేసి ఈ డౌన్‌లో ఉన్న వీడియోతో పాటు వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ని నేను తీసేస్తున్నాను. వీడియో వచ్చేసిందా? వీడియోని ఇక్కడ పెట్టేస్తాను. ఈ వీడియోలో ప్రాబ్లమ్ ఏముంది అంటే దిస్ ఈస్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ టు అవర్ ఫ్రేమ్. సో ఏం చేస్తాను వీడియో మీద క్లిక్ చేసి అగైన్ స్కేల్ మీద వెళ్ళి వీడియోని కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. అలాగే సెకండ్ వీడియో కూడా మనం క్రియేట్ చేసాం కదా! అది కూడా ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇది కూడా లింక్ అయి ఉంది. సో ఫస్ట్ దీన్ని అన్‌లింక్ చేసి దాంతో పాటు వచ్చిన మ్యూజిక్‌ని తీసేస్తున్నాను. నౌ హియర్ కమ్స్ ద పర్సన్ మాట్లాడుతున్న పర్సన్ కదా! ఈ పర్సన్ వెనకాల ఉన్న గ్రీన్ స్క్రీన్ వెళ్ళిపోవాలి. దానికోసం ఏం చేస్తారు చూడండి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ స్క్రీన్ పోవడానికి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది రైట్? Yes, ma'am. Yes, ma'am. యాహ్! యెస్ సో మేడం. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద వెళ్ళి టైప్ హియర్ ఆహ్, అరే! గ్రీన్ స్క్రీన్ రిమూవల్ వెయిట్. నో. వెయిట్. వెయిట్ ఒక్క నిమిషం. నాకే వస్తలేదు. అది ఐతోనే వస్తుంది. అల్ట్రా. మై మిస్టేక్. అల్ట్రా. ఇక్కడ ఎఫెక్ట్స్‌లో వెళ్ళి అల్ట్రా అని టైప్ చేయాలి. అల్ట్రా అని టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది. దిస్ ఈస్ వన్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్‌ని డ్రాగ్ చేసి మనం గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియో ఫుటేజ్ ఉంది కదా! దాని మీద డ్రాప్ చేయాలి. అంతే. అయిపోయింది. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి పెట్టిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది. పక్కకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపిస్తది. ఎఫెక్ట్ కంట్రోల్స్ మీద వెళ్ళి
ఇక్కడ అల్ట్రా కీ ఎక్కడ ఉంది వెతకాలి. సో యూ కెన్ సీ అల్ట్రా కీ ఈస్ హియర్. ఇది అల్ట్రా కీ. ఓకే. అల్ట్రా కీ డౌన్‌లో దాని సబ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే ఇది అల్ట్రా కీ ఒక మెయిన్ ఎఫెక్ట్ అనుకోండి. దాని ఎఫెక్ట్‌ది చిన్న చిన్న ఫీచర్స్ అన్నీ ఈ 4 ఆప్షన్స్‌లో ఉంటుంది. మ్యాటే జనరేషన్, మ్యాటే క్లీనప్, స్పిల్ సప్రెషన్, కలర్ కరెక్షన్. ఈ 4 ఆప్షన్స్‌ని కూడా మనం ఇప్పుడు యూజ్ చేయాలి. కానీ దానికన్నా ముందు అల్ట్రా కీ డౌన్‌లో కీ కలర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ యూ విల్ ఆల్సో సీ వన్ స్మాల్ డ్రాపర్. దీన్ని డ్రాపర్ కూడా అంటారు. ఈ డ్రాపర్‌ని క్లిక్ చేసి మన గ్రీన్ మీద క్లిక్ చేయాలి. గ్రీన్ మీద క్లిక్ చేయంగానే ఆ గ్రీన్ ఇమేజ్ వెనకాల ఏం వీడియో ఉందో, ఏం ఇమేజ్ ఉందో అది కనిపియడం మీకు స్టార్ట్ అయిపోతుంది. నౌ ఇంకొకసారి మన అల్ట్రా కీ ఎక్కడుంది? దీని మీద క్లిక్ చేస్తే అల్ట్రా కీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అంతకుముందు ఇది బ్లాక్ ఉంటుంది. నేను డ్రాపర్‌తోని అది క్లిక్ చేయంగానే ఇది గ్రీన్ అయిపోయింది కదా! నౌ ఈ గ్రీన్ కింద మ్యాటే జనరేషన్ ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని కొంచెం ఇటు అటు చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కనిపిస్తుందా? బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం నాయిస్ ఉంది. నాయిస్ అంటే డిస్టర్బెన్సెస్ అవ్వన్నీ పోవడం అంటే కొంచెం ఈ కర్సర్‌తోని ఇటు అటు చేస్తూ ఎక్స్‌పెరిమెంట్ కంపల్సరీ చేయాలి. ఓకే. నౌ మరి రిటర్న్ నేను ప్రీవియస్ స్టేట్‌కి వెళ్ళిపోవాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ స్టేట్‌కి వెళ్ళిపోతారు. హైలైట్, షాడో మన మన ఇమేజ్ వెనకాల కొంచెం షాడో కనిపిస్తే 50.0 ఉంది కదా! దీన్ని కొంచెం ఇటు అటు చేస్తూ మనం షాడో ఎఫెక్ట్‌ని కూడా తీసేయాలి. అందరికి కనిపిస్తుంది అనుకుంటా. ఈ అబ్బాయి హెయిర్‌కి ఒక వైట్ కలర్ లైన్ కనిపిస్తుందా? నేను ఇటు కర్సర్ ఇటు కనిపిస్తుంది. కర్సర్ ఇటు అటు చేస్తే అది కూడా పోతుంది. సో యూ హావ్ టు ఎక్స్పెరిమెంట్. ప్రతి ఒక్క వీడియోకి డిఫరెంట్ నంబర్సే ఉంటుంది. నేను చూపిస్తున్న నంబర్స్ అందరికీ యూజ్ అయితుంది అని రూల్ ఏం లేదు. ఓకే. కంపోజిట్ పెడితే నో నాయిస్ ఈస్ విజిబుల్. కంప్లీట్‌గా ఎవ్రీథింగ్ క్లీన్ అప్ అయిపోయింది అని చెప్తాను. నౌ వి కెన్ సే అవర్ ఆబ్జెక్ట్ ఈస్ లుకింగ్ గుడ్. నౌ ఒకసారి ప్లే చేసి చూద్దాం. Welcome to K9 Interiors. ఇక్కడ ఇంకా నాయిస్ కనిపిస్తుంది. అందరికి కనిపిస్తుందా గైస్? అంతకుముందు ఇట్లా ఉంటుంది. మొత్తం నేనిక్కడ పెడెస్టల్ అనే ఆప్షన్ ఉంది. దాంతోని మొత్తం తీసేస్తున్నాను. యాహ్! తీసేసాను. ఇప్పుడు ఇంకొకసారి మనం ప్లే చేసి చూద్దాం. Welcome to K9 Interiors, Hyderabad's trusted interior decoration company. చూపిస్తాను. వి హావ్ యూజ్డ్ దిస్ ఛానల్ ఈస్ కంప్లీట్‌లీ పెయిడ్ అకౌంట్. విచ్ వన్? కరియర్ 9. అందరూ ఈ ఛానల్ చూసి ఉంటారు. ఐ థింక్. వెయిట్. దిస్ ఛానల్ ఇది. హా! ఇది కూడా మన ఛానలే. కరియర్ 9 ట్రైనింగ్స్ పెడితే మీకొస్తుంది. ఈ ఛానల్‌లో మొత్తం ఈ వీడియోస్ చూస్తున్నారా? ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హేజెన్ ఓన్లీ. ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హేజెన్. పెయిడ్ అకౌంట్ ఓన్లీ. ఓకే. సో, ఇవి ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు తీసుకోవచ్చు. అండ్ హేజెన్‌లో ఇది క్రియేట్ చేసేటప్పుడు దాని ఐస్ వంకర్ తింకర్ కూడా రాదు. ఒక ఐస్ చూడండి. ఐస్. అంటే ఇది ఆఫ్‌కోర్స్ అర్థమైతుంది. అది ఏఐతోనే కానీ దాని ఐస్ గ్రాక్ లాగా లేదు. గ్రాక్‌లో అంటే ఐసే కొంచెం చేంజ్ అయిందని మీరు చూసి ఉంటారు. ఓకే. ఇది డౌన్‌లోడ్ అయితుంది. అప్పటి వరకు ఐ విల్ షో యూ వాట్ అదర్ థింగ్స్ వి కెన్ డూ హియర్. ఈ అబ్బాయిది ఇంకా వీడియో వచ్చేస్తే ఇక్కడ పెట్టేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ ఈస్ ఆల్రెడీ రెడీ. ఇక్కడ ఇది చూడండి మనం వీడియోని జూమ్ ఔట్ కూడా చేసుకోవచ్చు. ఇది అందరికీ ఐడియా ఉంది. మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం కదా! ఈ వీడియో అంటే ఫుల్‌గా ఉంది. స్క్రీన్‌ని మొత్తం కవర్ చేస్తుంది. ఈ వీడియోని మనం కొంచెం స్కేల్ చేసేద్దాం. సో, స్కేల్ ఇక్కడ ఉంది. 100 ఇక్కడ ఉంది. వి ఆర్ ఇంక్రీజింగ్ జూమింగ్ ఔట్ ద ఇమేజ్. ఓకే. ఓకే. ఇమేజ్ కూడా వచ్చేసింది. నౌ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. ఇది ఇంకా డౌన్‌లోడ్ కాలేదు. ఓకే. ఇది డౌన్‌లోడ్ అయ్యేటి వరకు మీకు ఇది వాట్ ఎల్స్? ఐల్ డూ వన్ థింగ్. సేమ్ థింగ్ ఇది నేను కాపీ పేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ దిస్ వీడియో ఉంది కదా! ఇది కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను. అదర్‌వైజ్ ఐ విల్ యూజ్ సమ్ మై వీడియో. ఏదైనా నా వీడియో అయినా అప్‌లోడ్ చేసి చూపియాలి. విచ్ వన్ డూ యూ వాంట్ మీ టు డూ? షల్ ఐ వెయిట్ ఫర్ దిస్ వన్? ఐ థింక్ ఇట్ ఈస్ డన్. లెట్ us సీ. ఇది బావుంది.
12 సెకండ్స్ వచ్చింది. ఇది డౌన్‌లోడ్ చేస్తున్నా. దిస్ ఇస్ ద సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కాకుండా సెకండ్ వీడియో. నౌ వి కెన్ యాడ్ ద సెకండ్ వీడియో హియర్. ఓకే. సెకండ్ వీడియో ఇది. దీనికి 2 అని రీనేమ్ గూడా చేసేసాను. అందరికి అర్థమైతుంది రైట్? అందరికి నా స్క్రీన్ గూడా కనిపిస్తుంది. యెస్ ఆర్ నో? Yes, ma'am. యెస్. ఓకే. ఇంపోర్ట్ సెకండ్ వీడియో. సెకండ్ వీడియో ఇక్కడ వచ్చేసింది. దిస్ ఆడియో ఇది ఫస్ట్ అన్‌లింక్ చేసి దీన్ని ఆల్ట్ అప్ యారో క్లిక్ చేసి పైన ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా. ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక ఇంకొకసారి దీన్ని మనం ఒకేసారి లింక్ చేసుకోవచ్చు. ఓకే. లింక్డ్. ఇప్పుడు మనం ఎక్కడైనా మూవ్ చేస్తే అది ఒకేసారి మూవ్ అయితుంది. సో, ఇట్ హాస్ బీన్ లింక్డ్. నౌ ఇక్కడ We transform దిస్ అగైన్ వీ హ్యావ్ టు స్కేల్. ఎందుకంటే అది పాత లాగానే కనిపియాలి. కొంచెం హెడ్ డౌన్ చేస్తే బెటర్. ఇక్కడ ఏ నంబర్స్ ఉన్నాయో 704 ఇక్కడ కూడా 704 ఉండాలి. 360 కరెక్ట్ ఉంది. 360 కరెక్ట్ ఉంది. కానీ అగైన్ ఐ హావ్ టు రిమూవ్ ద గ్రీన్ స్క్రీన్. గ్రీన్ స్క్రీన్ తీయడానికి మనం వీ హావ్ టు యాడ్ హియర్ అల్ట్రా ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది. అల్ట్రా ఫీచర్‌ని ఎఫెక్ట్‌ని తీసుకొని ఇక్కడ పెట్టి ఎఫెక్ట్ కంట్రోల్స్‌లో వెళ్ళి అగైన్ కీ కలర్ గ్రీన్ స్క్రీన్ మీద పెడితే బ్యాక్‌గ్రౌండ్ ఎళ్ళిపోయింది. ఓకే. నౌ వన్ థింగ్ యూ కెన్ సీ హియర్ ఇక్కడ మనం ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు ఇక్కడ సమ్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయితుంది. కెన్ యూ సీ హియర్? ద బ్యాక్‌గ్రౌండ్ ఈస్ గెట్టింగ్ చేంజ్డ్ కదా! నౌ ఇక్కడ ఆల్రెడీ ఒక స్ప్లిట్ ఉంది. యూ కెన్ సీ హియర్ ఇక్కడ ఆల్రెడీ ఒక స్ప్లిట్ ఉంది. సో, ఈ 2 స్ప్లిట్స్ మధ్యలో మనం ఒక ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. అందరికి ఐడియా ఉంది వాట్ ఈస్ ఎ ట్రాన్సిషన్. మనం క్యాన్వాలో ఆల్రెడీ అది చేసాం. సో, ఈరోజు మనం ఒక ట్రాన్సిషన్ కూడా యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్‌లో వెళ్ళి అల్ట్రాకి తీసేసి అల్ట్రాకి డౌన్‌లో అంటే అదే ఎఫెక్ట్స్‌లో లాస్ట్‌లో మీకు వీడియో ట్రాన్సిషన్స్ అని కూడా కనిపిస్తుంది. దేర్ ఆర్ ఆల్రెడీ మెనీ వీడియో ట్రాన్సిషన్స్ గైస్. మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేయాలి. చెక్ చేస్తే విచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ మనం అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ అడిక్టివ్ డిజాల్వ్ అని ఒకటి ఉంది. నేను ఇక్కడ ఈ రెండిటి మధ్యలో యాడ్ చేస్తున్నాను. ఇన్‌సఫిషియెంట్ మీడియా ద ట్రాన్సిషన్ విల్ కంటైన్ రిపీటెడ్ ఫ్రేమ్స్. ఓకే. అంటే ఇది మీడియా చాలా తక్కువ ఉంది అని చెప్తుంది. స్లైడ్ వైప్ ఈస్ ఆల్సో గుడ్. చూద్దాం. పిన్ వీల్ అంటే రొటేట్ అయితుంది. పెయింట్ స్ప్లాటర్. ఓకే. పెయింట్ స్ప్లాటర్ ఒకసారి చూద్దాము. spaces into beautiful functional homes and workplaces. కనిపించింది అందరికి? అది పెయింట్ డ్రాప్స్ లాగా పడుతుంది. ఇలాగా ఉంది. Beautiful functional homes and work. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ రైట్? Empty spaces into beautiful functional homes and దిస్ ఈస్ వన్ వే ఆఫ్ యాడింగ్ అ ట్రాన్సిషన్. ఇక్కడ లెట్ మీ పుట్ అనదర్ క్లిప్. నేను ఇదే క్లిప్‌ని కాపీ చేసి ఇదే అదర్‌వైజ్ ఐ విల్ డూ వన్ ఇన్ దిస్ వే. ఇది ఇక్కడ పెడతాను. ఈ వీడియో ఉంది కదా! బ్యాక్‌గ్రౌండ్ దిస్ ఇస్ ద బ్యాక్‌గ్రౌండ్ వీడియో కదా! interior decoration. ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియోకి మనం కొంచెం టైమ్ డ్యూరేషన్ స్లో చేద్దాం. స్లో చేస్తే ఇది ఇక్కడి వరకు రావాలి. ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది. దాన్ని స్లో చేస్తే దాని డ్యూరేషన్ పెరుగుతుంది. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ ఏంటంటే ఈ క్లిప్‌ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ ఉంది కదా! 100% కనిపిస్తే 70 చేసేయండి. 70 చేస్తే ఏమైతుంది తెలుసా? మన డ్యూరేషన్ పెరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసి మీరు ఇట్లా ఆన్ చేస్తే కొంచెం డ్యూరేషన్ పెరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ యువర్ వీడియో. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన క్లిప్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంది. చిన్న యారో లాగా ఉంటుంది. దాని మీద దాని డౌన్‌లో దీని మీద క్లిక్ చేసి రేట్ స్ట్రెచ్ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని మనం ఇక్కడి వరకు డ్రాగ్ చేస్తే అది అంత స్లోగా ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అంటే స్లో మోషన్‌లో. అంటే నాకు అడిగితే స్లో మోషన్‌లో అది Hyderabad's background trusted interior రన్ అవుతుంది. decoration company. We transform empty spaces. మ్యామ్ ఫస్ట్‌ది ఒకసారి చూపించండి మేడం. ఆ? అంటే మీరు ఫస్ట్ చూపించారు కదా! ఒకసారి చూపియండి. ఇంకొకసారి చెప్పమంటారా? ఓకే. Yes, yes, ఇంకొకసారి ma'am. చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే క్లిప్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. క్లిప్ మీద క్లిక్ చేసి హైలైట్ అవ్వాలి. తర్వాత రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్ మీద క్లిక్ చేయండి. స్పీడ్ అండ్ డ్యూరేషన్ మీద క్లిక్ చేసి మీకు ఇట్లాంటి సమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 100 ఉంటుంది యూజువల్‌గా.
మీరు ఈ 100 నుంచి తగ్గిస్తే మీ వీడియో స్లో మోషన్ అయిపోతుంది. 100 కన్నా ఎక్కువ పెంచితే మీ వీడియో ఫాస్ట్ మోషన్ అయిపోతుంది. ఓకే. సో, మనం ఇక్కడ ఎంత కావాలి అంత పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 పెట్టుకుంటున్నా. 60% అంటే ఆల్రెడీ ఉన్న వీడియోది ఎంత స్పీడ్ ఉంటుందో దానికన్నా 60% అది స్లో మోషన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అని దాని మీనింగ్ అది. సో, మనం 60 మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే అది స్లో మోషన్ అయిపోతుంది. నేనిప్పుడు ఓకే క్లిక్ చేస్తలేను. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్లో మోషన్‌లోనే ఉంది కాబట్టి. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ మేకింగ్ యువర్ వీడియో స్లో. స్లో మోషన్ చేసేటప్పుడు మన వీడియో ఇక్కడి వరకు ఉంటుంది అనుకోండి. దానికి లాగి మనం ఇట్లా అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు లాగాలి. సో, ఏమైతుంది మన వీడియో ఇక్కడి నుంచి ఆ ప్లేస్ వరకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ వీడియో. సెకండ్ వే నేను చెప్తాను. సెకండ్ వే క్లిప్ మీద క్లిక్ చేసి థర్డ్ వన్ సెలెక్షన్ టూల్ కన్నా 1, 2, 3 థర్డ్ టూల్ మీద రేట్ స్ట్రెచ్ టూల్ అంటారు. రేట్ స్ట్రెచ్ టూల్. డౌన్‌లో చిన్నగా ఒకటి డాట్ లాగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆగాలి. ఆగిన తర్వాత అంటే వెయిట్ చేయాలి. క్లిక్ చేసి వెయిట్ చేస్తే ఒక పాపప్ లాగా సైడ్‌లో ఓపెన్ అయితుంది. దీనిలో రేట్ స్ట్రెచ్ టూల్ మీద క్లిక్ చేసి మనకు ఎక్కువ కావాలా? తక్కువ కావాలా? ఎక్కడి వరకు కావాలి? అక్కడి వరకు మనం ఇట్లా డౌన్ కొంచెం ఇట్లా తగ్గించి పెట్టేస్తే అది ఆ వీడియోని ఆ క్లిప్‌ని కొంచెం ఫాస్ట్ చేయడమో, డౌన్ చేయడమో అది చేసేస్తుంది. ఓకే. సో, నేనిది ఇక్కడ వరకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో కూడా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఫాస్ట్ నిజం అయిందా లేదా? Interior decoration company. We transform empty spaces into beautiful functional homes and workplaces. ఓకే. నౌ ఈ వీడియోని ఇక్కడ పెట్టేస్తాను. ఈ రెండిటి మధ్యలో యాక్చువల్లీ ఒక మంచి పెయింట్ స్ప్లాటర్ ట్రాన్సిషన్ గూడా పెట్టాను. ఫస్ట్ దీని స్పీడ్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకొకసారి ట్రాన్సిషన్ యాడ్ చేసేస్తాను. ఓకే. సో, చూడండి ఇది నేనిప్పుడు డ్రాగ్ చేసి ఇక్కడి వరకు పెడుతున్నా. దానివల్ల ఏమైతుంది తెలుసా? ఈ వీడియో ఇక్కడి వరకు ఉంటుంది గదా! అదిప్పుడు కొంచెం స్లో అయిపోతుంది. ఎందుకంటే దాని డ్యూరేషన్ పెంచేసాను. ఇప్పుడు చూద్దాం పెయింట్ స్ప్లాటర్ గూడా ఈ రెండిటి మధ్యలో పెట్టేద్దాం. అది చూడడానికి కొంచెం బావుంటుంది. ఇన్‌సఫిషియంట్. ఓకే. క్లాక్ వైప్ ఒకసారి చూద్దాం. యాహ్! Apartments to luxury villas. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇప్పుడు కొంచెం స్లో అయింది. We handle all types of interior decoration projects. దిస్ హోల్ వీడియో ఈస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతేనా? దిస్ బాయ్ ఈస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ కదా గైస్? Yes, ma'am. మ్యామ్. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు కదా! యాహ్! సో, ఈ అబ్బాయి మాట్లాడేటప్పుడు నాకు ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ రావాలి. ఓకే. 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ ఉంది. అంటే ఎవరికి ఏది సూటబుల్ అనిపిస్తదో వాళ్ళది చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది. రైట్? టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఏదైనా టైప్ కాదు. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ చూడండి. కెన్ ఐ సే వన్ టెక్స్ట్ లేయర్ ఫార్మ్ అయింది చెప్పచ్చా? ఎస్ మ్యామ్. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయగానే టెక్స్ట్ మనం ఏమైనా రాసుకోవచ్చు. హాయ్ ఆర్ వెల్కమ్ టు K9 ఏదైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డన్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ రైటింగ్ యువర్ టైటిల్. నేను ఇది కాదు. దేర్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ క్రియేటింగ్ దిస్ టైటిల్. నేను ఇది డిలీట్ చేయాలంటే ఏం చేస్తున్నా? రైట్ క్లిక్ చేసి కట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, గాన్. దట్ టెక్స్ట్ ఆప్షన్ ఇస్ గాన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి మన ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది కదా ఆప్షన్. ఇక్కడ మన ఎఫెక్ట్స్ కంట్రోల్ పక్కకు టెక్స్ట్ ఆప్షన్ అని కనిపిస్తుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ క్రియేట్ క్యాప్షన్స్ ఫ్రమ్ ట్రాన్స్క్రిప్ట్, క్రియేట్ న్యూ క్యాప్షన్ ట్రాక్, ఇంపోర్ట్ క్యాప్షన్స్ ఫ్రమ్ ఫైల్. సపోజ్ మీ దగ్గర ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో ఒక నోట్ ప్యాడ్‌లో క్యాప్షన్స్ ఉంది అంటే దీని మీద క్లిక్ చేసి మీరు అప్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు క్రియేట్ న్యూ క్యాప్షన్ ట్రాక్ ఇంకొక కొత్త ట్రాక్ క్రియేట్ చేయాలని ఉంది అంటే ఇది క్లిక్ చేసుకోవాలి. అదర్‌వైజ్ క్రియేట్ క్యాప్షన్స్ ఫ్రమ్ ట్రాన్స్క్రిప్ట్ ఇది క్లిక్ చేయండి అండ్ ఇట్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద లాంగ్వేజ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం. స్పీకర్ లేబెలింగ్, ఆడియో ఆన్ ట్రాక్, ఆడియో క్లిప్స్ ట్యాగ్డ్ యాస్ డైలాగ్, సబ్‌టైటిల్. ఒక్క నిమిషం. ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద సబ్‌టైటిల్ వి హావ్ యూజ్డ్? నన్ ఆఫ్ ద అబవ్. దిస్ ఇస్ స్పీకింగ్ మోర్. ఇది క్లిక్ చేసి ట్రాన్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నా.
ఇక్కడ టెక్స్ట్ మీద వచ్చి ఇక్కడ వచ్చి ట్రాన్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను. ఓకే. ట్రాన్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత దెన్ ఐల్ గో టు క్యాప్షన్స్ అండ్ క్రియేట్ క్యాప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ కూడా కాదు, 2-3 సెకండ్స్‌లో ఆటోమేటికల్లీ మీకు ఇక్కడ సబ్‌టైటిల్ ఆప్షన్ కనిపించిందా? ఆరెంజ్‌లో కనిపిస్తుంది గైస్ సబ్‌టైటిల్ ఆప్షన్ కదా! మనకు ఆటోమేటిక్‌లీ సబ్‌టైటిల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. Welcome to K9 Interiors, Hyderabad's trusted interior decoration company. We transform నౌ వన్ థింగ్, మనం కంప్లీట్లీ ఈ టూల్‌కి నమ్మలేం. ఎందుకంటే యూ కెన్ సీ ద స్పెల్లింగ్ దట్ ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఈజ్ రాంగ్. అది కరెక్ట్ స్పెల్లింగ్ కాదు. సో మనం ఏం చేస్తాం, దానికి డబుల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. కంపల్సరీ ఇది చేయాలి. దానికి మొత్తం కంప్లీట్లీ మనం నమ్మలేం. అది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తుంది. ఓకే. సెకండ్ థింగ్, నేనంటే మీకు ఇప్పుడు ఇంగ్లీష్‌లో వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు నాకు తెలుగులో వీడియో చేసి ఇవ్వాలి. తప్పదు. తెలుగులో వీడియో చేసి ఇవ్వాలి. తెలుగులో వీడియో చేసేటప్పుడు మీరు ఇక్కడ చాట్‌జీపీటీతోని రాపిచ్చి ఆ తెలుగు ఫాంట్‌ని ఇక్కడ తెచ్చి యాడ్ చేసుకోవాలి. చాట్‌జీపీటీ ఏం రాసేస్తుందో కాపీ థాట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. నౌ వన్ బై వన్ ఇవి మొత్తం క్యాప్షన్స్ మీకు ఇట్లాగే వచ్చేస్తుంది. తెలుగు క్యాప్షన్స్‌లో ఏమైనా మీకు మిస్టేక్ కనిపిస్తుంది అంటే ఆ మిస్టేక్‌ని కూడా మీరు డబుల్ క్లిక్ చేసి సార్ట్ ఔట్ చేసుకోవాలి. గాట్ ఎన్ ఐడియా? నౌ ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కంటెంట్ యాక్చువల్లీ నాకు నచ్చదు. వాట్ ఐ విల్ డూ ఇస్ వెల్కమ్ టు K9 ఇంటీరియర్స్ అని ఒక వర్డ్. దిస్ ఈస్ హియర్ అండ్ ఈ టెక్స్ట్‌ని ఐ వాంట్ టు మూవ్ దిస్ టెక్స్ట్ అప్. నౌ ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయంగానే దిస్ టెక్స్ట్ వీ కెన్ పుట్ సమ్‌వేర్ అప్. కొంచెం పైన మనం జరిపితే బెటర్. రీజన్ ఐ వాంట్ ద టెక్స్ట్ టు బి సమ్‌వేర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్, రైట్? దీన్ని మనం డ్రాగ్ చేస్తే వస్తలేదు అంటే ఇట్ సైడ్ చూడండి. అలైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్‌లో వచ్చింది. పైన క్లిక్ చేస్తే పైకెళ్ళిపోయింది. నేను సెంటర్ పెడతాను. అండ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ ఆల్సో. ఇక్కడ ఫాంట్ సైజ్ కనిపిస్తుందా? సబ్‌టైటిల్ మీద క్లిక్ చేసి ఉండాలి అండ్ యూ కెన్ ఎక్స్‌పెరిమెంట్ ఫ్రమ్ హియర్. యూ కెన్ ఎక్స్‌పెరిమెంట్ ఫాంట్ సైజ్ కొంచెం ఇట్లా పెంచుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. వెల్కమ్ టు కెరియర్ 9. దిస్ ఫాంట్ డిజైన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇటాలిక్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. వై ఇట్ ఈస్ వెల్కమ్ టు K9 ఇంటీరియర్స్ ఉంది. కానీ షర్ట్ కలర్‌తోని చాలా మ్యాచ్ అయిపోయింది. ఐ విల్ గో టు అపియరెన్స్ అండ్ ఫిల్. వైట్ కాకుండా లెట్ మీ మేక్ ఇట్ రెడ్ కలర్. అంటే కొంచెం కనిపించేట్లాగా ఉండాలి. సంథింగ్ బ్లూ విల్ ఆల్సో లుక్ గుడ్. ఎనీ కలర్ ఈజ్ ఓకే. బట్ నాకు ఇక్కడ ఇట్ హ్యాస్ ఏ షాడో. నాకు ఆ షాడో నచ్చుతలేదు. షాడోని అన్‌షాడో చేసేస్తాను. ఫాంట్ ఈజ్ ఆల్సో నాట్ లుకింగ్ గుడ్. సో ఐ విల్ చేంజ్ ద ఫాంట్ ఆల్సో హియర్. సమ్ ఫ్యాన్సీ ఫాంట్ పెట్టుకుంటాను. నో, ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్. కొంచెం బోల్డ్ చేద్దాం. రెగ్యులర్ కాకుండా బోల్డ్ చేస్తే ఇలా ఉంది. ఫాంట్ ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం. కొంచెం బ్లూ. ఓకే. ఫర్ నౌ ఇట్ ఈస్ ఓకే. సెంటర్ అలైన్‌మెంట్. ఓకే. సంథింగ్. నౌ దీనికి మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా పెడదాం. ఎందుకంటే ఇది అంత బాగా లేదు కదా! ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది. టిక్ చేద్దాం. తర్వాత దీని మీద క్లిక్ చేసి దీనికి యెల్లో చేసేద్దాం. యెల్లో ఆర్ సమ్ కలర్. యెల్లో చేస్తే అది కొంచెం ఇప్పుడు చూడడానికి చదివేట్లాగా ఉంది. Welcome to K9 Interiors, Hyderabad's trusted K9 ఇంటీరియర్స్. ఇక్కడ ఈ సబ్‌టైటిల్‌ని కూడా మనం కట్ చేద్దాం కొంచెం. కట్ చేసిన తర్వాత సెలక్షన్ టూల్‌లో ఇక్కడ ఇంకొకసారి హైదరాబాద్స్ ట్రస్టెడ్ నేను లాస్ట్ టైమ్ కాపీ చేశాను కదా! అది పెట్టేసాను. హైదరాబాద్స్ ట్రస్టెడ్
ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీని కూడా తీసేస్తున్నాను. హైదరాబాద్ ట్రస్టెడ్ ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీ ఒకే దానిలో రావచ్చు. ఇది తీసేస్తాను. ఓకే. Hyderabad's trusted హైదరాబాద్ ట్రస్టెడ్ interior ఇక్కడ ఇంకొకటి కట్ పెడతాను. మనం కట్స్ మధ్య మధ్యలో పెడుతూనే ఉండాలి. సో దట్ మన వర్డింగ్స్‌కి అది మ్యాచింగ్ లాగా ఉండాలి. ఓకే. నౌ లెట్ అస్ ఇంక్రీజ్ ద సైజ్. ఇక్కడ ఇది ఏం సైజ్ వచ్చిందో దిస్ సైజ్ నాకు అంటే నంబర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. బట్ లెట్ మీ ట్రై ఇట్ హియర్. ఇది సైజ్ కొంచెం పెరగాలి. మన ఫాంట్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి. వాట్ ఫాంట్ ఐ యూజ్డ్ ఐ డోంట్ రిమెంబర్. బోల్డ్ పెట్టాను అండ్ కలర్ వి యూజ్ సమ్ గ్రీనిష్ కలర్ సంథింగ్. క్విక్ శాండ్ కాదు. ద ఫాంట్ వాజ్ డిఫరెంట్ కదా. వాట్ ఫాంట్ ఐ యూజ్డ్ ఎవరికైనా గుర్తుందా? ట్రాబెక్యూ బోల్డ్. ఓకే. ఏదో సంథింగ్ వీ హ్యావ్ యాడెడ్. ఇక్కడ దిస్ వన్ ఆల్సో వీ విల్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్. అగైన్ bold. Color of the font is something in green. Okay. Something we tried something different. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం తగ్గిస్తున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేట్లాగా. అండ్ నౌ లెట్ us run the show. Welcome to K9 Interiors, Hyderabad's trusted interior decoration company. అందరికీ అర్థమైందా ఎట్లా వచ్చింది? ఒకసారి నేను మీరందరూ వినాలి కాబట్టి ఐ అగైన్ షేర్ దిస్. ఈ అబ్బాయిది ఫోటో అంటే ఇట్ ఈస్ ఓకే ఓన్లీ. కానీ ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్ లాగా ఉంది. కనిపిస్తుంది కదా. వైట్ లాగా ఉంది. నేను దీనికి కొంచెం మీకు కలర్ గ్రేడింగ్ చేసి చూపిస్తాను. కలర్ గ్రేడింగ్ కోసం దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లుమెట్రీ స్కోప్స్ ఆర్ ఇట్ సైడ్ మీరు చూస్తే మీకు కొన్ని లుమెట్రీ కలర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. లుమెట్రీ స్కోప్స్ ఇస్ డిఫరెంట్ అండ్ లుమెట్రీ కలర్ ఇస్ డిఫరెంట్. బోత్ ఆర్ డూయింగ్ 2 different works. Now here what you will do, ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తుంది. ఏ వీడియోకి మీరు కలర్ చేంజ్ చేయాలి అది సెలెక్ట్ చేసి కొంచెం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారు? కొంచెం కలర్ని ఇటు అటు చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుందా Yes, ma'am. Change అవుతుంది. కదా? ఎస్. ఇక్కడ కూడా టింట్ ఇటు అటు చేస్తే మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సాచురేషన్ ఇటు అటు చేసి ఇది చేసుకోవచ్చు. లైట్ కింద ఎక్స్పోజర్ డార్క్ చేయాలా లైట్ చేయాలా ఇవన్నీ మనం చూసుకోవచ్చు మీ ఇష్టం లాగా. విచ్ ఎవర్ యూ వాంట్ టు ఇంప్రూవ్. ఇక్కడ చూడండి క్రియేటివ్ లో కూడా కలర్ వీల్. దీస్ ఆర్ కాల్డ్ అస్ కలర్ వీల్. కలర్ వీల్ లో మీరు మీ మౌస్ ని పట్టుకొని ఇటు అటు కొంచెం చేంజ్ చేయాలి. అంటే కొంచెం పొజిషన్ ఇటు అటు చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎవరికి ఏది సూటబుల్ అది యూస్ చేసుకోవచ్చు. కర్వ్స్ కూడా ఉంది. కర్వ్స్ లో కూడా ఇది ఒకటి స్కేల్. ఈ స్కేల్ ని పట్టుకొని ఇప్పుడు వైట్ లో ఉంది. వైట్, రెడ్, గ్రీన్, బ్లూ ఆర్జీబీ అంటారు. ఆర్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్ కలర్, బి అంటే బ్లూ. ఆర్జీబీ కలర్స్. దీన్ని పట్టుకొని కొంచెం ఇటు అటు చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. గైస్ ఇవి అన్ని సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఎవరికి ఏది సూటబుల్ లాగా ఇట్లా పెట్టుకున్నారు. కలర్ వీల్స్ కూడా ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ సూటబుల్ టు హూమ్ దే కెన్ డూ దట్ వన్. ఓకే. నా ఇక్కడ విజ్నెట్ అంటే ఈ సైడ్స్ కొంచెం డార్క్ కలర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ చూడండి విజ్నెట్ యూస్ చేస్తాను. కనిపించిందా? బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ కలర్ అయింది. Yeah. దాన్ని విజ్నెట్ అంటారు. విజ్నెట్. ఓకే. నా వన్ థింగ్, నాకు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అసలు బాగాలేదు, నాకు అది కొంచెం చేంజెస్ చేయాలి అంటే మరి వెళ్ళి మీ ఇష్టం లాగా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సారీ. లేకపోతే కంట్రోల్ జీ చేస్తే అయిపోతుంది. నేను ఓన్లీ మీకు విజినెట్ ఒకటే యాడ్ చేసి చూపిస్తాను. విజినెట్ ఆల్సో లుక్స్ వెరీ గుడ్. చాలా క్లాసీ అనిపిస్తుంది అది. విజినెట్ పెట్టను గానీ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద మన ఆబ్జెక్ట్ హైలైట్ అవుతుంది. అందరికీ అర్థమైంది రే. నౌ ఇట్ ఈస్ లుకింగ్ డిఫరెంట్ నౌ. luxury villas, offices to commercial spaces, we handle all
నో ఇది డౌన్‌ది నేను చేశాను. ఈ అబ్బాయిది కూడా మనం ఫేస్ కొంచెం చేంజ్ చేసి చూపిస్తాను. బేసిక్ కలర్ కాకుండా క్రియేటివ్ కాదు. కర్వ్స్‌లో వెళ్లి చూపిస్తాను. ఓకే. రెడ్ కలర్ మీద క్లిక్ చేసి రెడ్ స్కేల్‌ని మనం కర్వ్స్‌ని ఇటు అటు చేస్తున్నాం. కలర్ డిఫరెన్స్ కనిపిస్తుందా అబ్బాయిది? రైట్? యూ కెన్ సీ ద డిఫరెన్స్ దేర్. నౌ బ్యాక్‌గ్రౌండ్‌కి కొన్ని పెళ్ళిళ్ళ వీడియో అంటే మ్యారేజ్ వీడియోస్‌లో మీరు చూసి ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే బ్యాక్‌గ్రౌండ్‌ని మొత్తం బ్లూ చేసేస్తారు. ఓన్లీ అమ్మాయి ఫోటో హైలైట్ అయితది. ఓన్లీ అమ్మాయి ఫోటో హైలైట్ అయ్యేట్లాగా కూడా వాళ్ళు చేస్తారు. నేను ఒకటే ఫ్రేమ్‌లో డిఫరెంట్ కలర్స్‌ని యూజ్ చేస్తున్నాను. సో, యూ కెన్ సీ ద కలర్ హాస్ బీన్ చేంజ్డ్ నౌ. అంతకుముందు అంటే సమ్ బ్రౌన్ కలర్ లాగా ఉంటుంది అట్లా. సో, యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ దిస్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్. ఇక్కడ లుమెట్రీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అందుకే చెప్తారు వీడియో ఎడిటింగ్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎందుకంటే ఏ వీడియో, ఏ ఫుటేజ్, ఏ క్లిప్‌లో ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సూటబుల్ ఉంటుంది. అది అంటిల్ అండ్ అన్‌లెస్ వి ఆర్ డూయింగ్ వి కెన్ నాట్ సే.